చదువుల మీద ఖర్చు చేసే ప్రతి పైసా కూడా పవిత్రమైన పెట్టుబడి అనుకుంటా. పోయిన సర్కారు బళ్ళను మస్తు మంచిగా చేసి పిలగాండ్లకు మంచిగా ఇంగ్లీష్ మీడియం చదువులే చెప్పిస్తే ఇప్పటి సర్కార్ల పిలగాండ్లకు ఏడలేనన్ని కష్టాలుల్లా. చూస్తుంటే ఇన్ని కష్టాలు పెట్టుకొని పిలగాండ్లు ఏం చదువుతారు అనిపిస్తున్నది. ఏపీలో చదువుకునే పిలగాండ్లకు ఎంత కష్టం వచ్చిందయ్యా. రోడ్డు చక్కగా లేకుంటే ఇట్లా బురదలకేంచి నడుచుకుంటూ పోతున్నారు. మరి సంక్రాంతికే రోడ్లేస్తావన్న ఈ కూటమి సర్కారు మళ్ళొచ్చే సంక్రాంతి వచ్చినా రోడ్లేసేటట్టు లేదు. సరే ఎట్లనో గట్ల ఈ బురదల నుంచైనా సరే మెల్లగా మెల్లగా నడుచుకుంటూ పోదాం బడికి అనుకుంటే ఆ ఇచ్చిన బ్యాగులు చినిగితే అండ్ల నుంచి పుస్తకాలు ఏడ జారిపోతాయో అని ఆ బ్యాగును జబ్బలకేసుకున్నా మళ్ళా చినిగిన కాడ పట్టుకోవాలి. ఇన్ని బాధలు భరించుకుంటా ఈ స్కూలుకు పోతే యూనిఫామ్ లేదని పీటీ సారు పిలగాండ్లతోని గుంజీలు తీయిస్తే పాపం కాళ్ళు లేస్తలేవట. వెంటనే దవాఖానకు తీసుకుపోయిండ్రు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్లో చదువుకుంటున్న షెల్లెండ్లు యూనిఫామ్ ఆరలేదని మామూలు బట్టలేసుకొని పోతే 60 మంది పిల్లలతోని 100 గుంజీలు చొప్పున తీయించిండట. సారు ఈ వానకు బట్టలు ఆరలేదు అన్నా ఇన్లేదట. పార్వతీపురంలా బురద రోడ్డు మీద పిల్లల కష్టాలు అట్లున్నాయి, ఇక్కడి పిల్లల కష్టాలేమో ఇట్లున్నాయి. మరి విద్యాశాఖ ఏం పని చేస్తుందో, ఆ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ఏం చేస్తుండో ఆయనకే తెలవాలి. కానీ పోయిన సర్కార్ల పిలగాండ్లకు ఎంత మంచిగా చదువులందేటి ఇప్పుడు ఎట్లా అందుతున్నాయుల్లా.